మీరు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. మీరు ఒక స్వతహాగా కూడా ఒక ఇంజనీర్. మరి కాళేశ్వరం నాణ్యత ఎలా ఉందంటారు? రైతులకు నిజమైన న్యాయం జరుగుతోందా? దానికి పెట్టిన ఖర్చుకి ఇప్పుడు అక్కడ చెప్తున్న నాణ్యత లోపాలు, ఎందుకంటే మీరు చాలా బాగా చెప్పగలరు దాని గురించి. నేను చెప్పగలగడం కాదు, అవసరాలు, శాశ్వత ప్రాతిపదిక, ఆర్థిక కోణం. కొన్ని సందర్భాలలో శాశ్వతంగా ఉపయోగించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో ఆర్థిక కోణం ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నియమ నిబంధనలు పెట్టి ఇది చేయాలంటారో దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని దేశ ప్రభుత్వం అన్ని కూడా జరుగుతాయి. ఇవాళ చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ ప్రాజెక్ట్ కట్టారు. ఎంత ఖర్చు అయిందో తెలుసా? దానివల్ల ఫీజిబిలిటీ రిపోర్టు ఉంటుందా? కానీ ఇది శాశ్వతంగా అవసరానికి అనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తే ఇప్పుడు తక్కువ అవుతుంది, ఇక ముందు చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి చేస్తారు. సో కొన్ని సందర్భాలు జరుగుతాయి, తప్పదు. ఇప్పుడు ఎందుకు కొడంగల్లో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 3000ది చెప్పాను కదా, ఎందుకంటే తన దాకా వస్తే వేరు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు. అవసరానికి సరే, మనకు వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను కూడా శాఖకు ప్రాతినిధ్యం వహించా, నేను కూర్చొని గీతలు గీశానా? మనం చెప్పాము ఈ ప్రాంతానికి నీళ్ళు కావాలి, అంతే కదా. మనం చట్టంలో మార్పులు తీసుకొస్తాం కానీ డిజైన్లో మార్పులు తెస్తారా ఎవరైనా? మాట రేపొద్దున మీ అమ్మాయికి నువ్వే ఇల్లు కట్టిస్తావా? నీ డిజైన్ మీ కొడుకు మాట లేదు సార్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ నువ్వే బ్రిక్ మంచిది పెడతావా, లేకుంటే మా ఏదైనా అదే నాణ్యత లేనిది తొందరగా గూలిపోయేది పెడతావా? లేదు. మరి అయిపోయి ఈ మాత్రం ఆలోచించకుండా రాజకీయ కోణంలో మాట్లాడితే ఎట్లా? సరే, అది అవసరమే. ఇప్పుడు మనం లిఫ్ట్ చేసుకుంటే ఇప్పుడు నీళ్ళు ఉంటాయి, లిఫ్ట్లో ఎక్కువ ఖర్చు కావచ్చు, అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ 20 సంవత్సరాల లోపలనే మనం ఎందుకు పెడుతున్నాం? అంతకుముందు ఎందుకు ఆలోచించాలి? మనకు అప్పుడు పవర్ లేదు, ఖర్చు ఎక్కువ, అబ్బో ఇంత ఖర్చా అనుకొని ఆలస్యం చేశాం. ఆలస్యం చేసినందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సమస్యలు వచ్చాయి, అంతే కదా. మనం వాడుకుంటలేమని ఇప్పుడు పెడుతున్నాం పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లు. అది ఆలోచించాల్సిన అవసరం. అందుకోసం ప్రజల శాశ్వత ప్రాతిపదికన అవసరాలు ఏదో ఫీజిబిలిటీ పేరుతోటి దీంతో చూసి దేనికోసమో చేసింది అనుకుంటే ఎట్లా? అట్లా కాదు. నిజాం గారు ఉన్నారు, ఈ హుస్సేన్ సాగర్, గడ్డిపేట పైసల కోసం చేసిండా? చార్మినార్ పైసల కోసం కట్టిండా? అందా దొబ్బేదందుక? లేకపోతే ఆరెంజాయి మిల్స్ పైసల కోసం పెట్టిండా? హైకోర్టు బిల్డింగ్ పైసల కోసం చేసిండా? రైల్వే లైన్ లేచింది దానివల్ల కమిషన్లు కొడదామని చేసిండా? మొత్తం ఇండియాలో ఎక్కువ మా నిజామే చేసిండు కదా. ఇక ఇక్కడ ఈ కేసీఆర్నేమో ఇట్లా మాట్లాడతారు, ఏది సెక్రటరియట్ ఇదని, ప్రజాభవన్ ఇదని. పివి గారి విగ్రహం అంత పెద్దగా పెట్టిండు పైసల కోసం, చార్మినార్ లాగా. అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేదు, పైసల కోసం చేశాడా? 33 జిల్లాల్లో కలెక్టర్ బిల్డింగ్లు పైసల కోసం చేశాడా? అవసరాలకు జనం వస్తారు, శాశ్వతంగా ఉండిపోతుంది, చేశాం. ఇవన్నీ ఆలోచించకపోతే తప్పమ్మా. ఏది ఇమ్మెచ్యూర్, దీన్ని ఏమంటాము, ఆ నేరో యాంగిల్లో ఆలోచించి దేశం, రాష్ట్రం, ప్రజల గురించి ఏదో మాట్లాడితే దానంత బుద్ధి తక్కువగా ఏమైనా ఉంటుందా? వ్యవస్థల లోపాలు మనకు తెలియనియా? వ్యవస్థ లోపాలతోటి మనం సమాజానికి అవకాశాలు ఇవ్వకుండా అభివృద్ధి కాకుండా చేస్తామా? లోపాలనే ఎత్తి చూపుకుంటూ గడుపుతామా? జీవిత కాలంలో ఈ తరానికి ఇంతో అంతో ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచన, జిజ్ఞాస, ఆ దృక్పథం, ఆ కమిట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదా? అందరూ తప్పులు ఉండొచ్చు, జరగచ్చు. చదువుతున్నాం అందరూ, మన పిల్లలు 100కి 100 మార్కులు వస్తున్నాయా? మా మనోడు 95% ఏవో ఉన్నాడు. అరే ఏందిరా మరి 100 ఎందుకు రాలేదంటే, నేను ట్రై చేస్తాడా తాత అన్నాడు. 95% ఇస్ ఎ గ్రేట్ థింగ్. మేము చదువుకున్నాడు మాకు 65-70%. అందుకోసం చెడును ముందర పెట్టి మంచిని అడ్డుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించడానికి, రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారని చెప్తారు. రావణాసురుడు లేడా చరిత్రలో? శ్రీరాముడు ఉన్నాడు కదా, ధర్మరాజు ఉన్నాడు, దుశ్శాసనుడు ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు, మంచి నెహ్రూ గారు ఉన్నారు, మాట చెప్తున్నాను, మహాత్మా గాంధీ ఉన్నాడు. ఇది చరిత్రలో మామూలే కదా. ఇది అర్థం చేసుకోవద్దా? పూట గడవడానికి, పదవులు పొందడానికి, ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి రాజకీయాలా? తప్పదు.